హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్న రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి 11,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 50,000 వరకే శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ గురించి ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేసాము మన ఛానల్. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క వీడియో చూడండి. ఇప్పుడు మనము ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. వీడియోని మీరు జాగ్రత్తగా చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అయితే ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు, సో వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉన్నాయి అక్కడ, ఫ్రీ డెమో వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు 999 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీరు ఇంకా ఈ యొక్క కోర్సే కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఇంకా చాలా రకాల కోర్సెస్కి సంబంధించి మన యాప్లో ఆ యొక్క క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సంబంధించి మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 14th జూన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి లాస్ట్ డేట్ 14th జూన్ అనమాట. ఆ డేట్లోపు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బి అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. అండ్ కింద మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మీరు ఈ యొక్క వెబ్సైట్ త్రూగా అకౌంట్ అనేది లేకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈ యొక్క వెబ్సైట్లో అకౌంట్ అనేది ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆధార్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు, లేకుంటే ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్ అంటే మీ యొక్క యూజర్ నేమ్, అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో లాగిన్ అయ్యి అప్లై ఇచ్చాలి. లేదు మీరు ఇక్కడ వెబ్సైట్లో అకౌంట్ లేకుంటే ఇక్కడ కింద క్రియేట్ అయిన అకౌంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ అనేది చూపిస్తుంది, జాగ్రత్తగా వినండి. సో మీరు ఇంతకుముందు 2024లో కానీ 2025లో కానీ ఈ యొక్క రైల్వే రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్స్కి మీరు ఈ యొక్క వెబ్సైట్ త్రూగా ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే యూజర్ నేమ్, అదే పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకవేళ లేకుంటే ఓకే పైన క్లిక్ చేసేసి మీ యొక్క నేషనాలిటీ ఏంటి, మనము ఇండియా కాబట్టి ఇండియా పెట్టేసి మీ ఫుల్ నేమ్, ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ ఫుల్ నేమ్ అనేది ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. అలాగే మళ్ళీ ఫుల్ నేమ్ అనేది రీటైప్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ దగ్గర మీరు ఎస్ఎస్సి మెమో తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని నేమ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఇచ్చాలి. అలాగే జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్, అలాగే మదర్ నేమ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ అనేది జనరేట్ చేసి ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరిఫికేషన్ త్రూ డిజి లాకర్, అలాగే వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫికేషన్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కోసం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ డిజిట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి పాస్వర్డ్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మీరు పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసేసి క్యాప్చా ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది టిక్ మార్క్ చేసేసి
ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో లాగిన్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఇంతకుముందు ఆ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజీలోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. నా యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయితే అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీకు ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్నీ కూడా క్లియర్గా చదవండి. సో మనకి ఏదైతే ఒక అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో ఇది మనకి ఎగ్జామినేషన్ అనేది సిబిటి ఎగ్జామ్ అనేది మనకి ఏదైతే పెడతారో అది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ అనేది చేస్తారనమాట. అది కూడా మనకి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను క్లియర్గా. మీరు జాగ్రత్తగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో మీకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ మీరు అప్లై చేయడానికి సంబంధించి ముందు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఫస్ట్ నోటిఫికేషన్ అంతా కూడా చదవండి. చదివిన తర్వాత ఆన్లైన్ అప్లై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది హిందీ ఇంగ్లీష్ మీడియంలోనే కాకుండా తెలుగు లాంగ్వేజ్ మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు అన్నీ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు లాస్ట్ డేట్ కంటే ముందే మీరు ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ మీరు ఫీ పే చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కాదనమాట, మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో మీరు ఏదైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో మీకు దానికి సంబంధించి కన్ఫర్మేషన్ SMS అవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా SMS ద్వారా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకైతే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మన తెలుగు వాళ్ళకి సికింద్రాబాద్ బెస్ట్ కాబట్టి ఇక్కడ నేను సికింద్రాబాద్ అయితే పెడుతున్నాను. సో మీకు ఏ నచ్చితే అక్కడ పెట్టుకొని ప్రాబ్లం లేదు, మనకి ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి మీరు ఏ జోన్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్లోనే మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు ఫర్దర్గా ఒకవేళ మీరు ఎక్కడ ఏ జోన్లో వచ్చినా మీరు ఫర్దర్గా కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సికింద్రాబాద్ అయితే పెట్టాను. సో సికింద్రాబాద్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసేసేయాలి. టిక్ మార్క్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో కొత్తగా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుందన్నమాట అప్లికేషన్ చేసేటప్పుడు. ఇది మాత్రం మీరు కేర్ఫుల్గా అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్లో భాగంగా మీకు కమ్యూనికేషన్కి సంబంధించి మీకు స్పీచ్ అమెండ్మెంట్ కానీ సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. లేదు కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇయరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా. సో మీకు ఇయరింగ్ ప్రాబ్లం ఏదంటే వినికిడే శబ్దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. సో ఎస్ పెడితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6 విత్ ఇన్ బోత్ ఐస్ అంటే ఇది విజన్కి సంబంధించి దృష్టికి సంబంధించింది. ఇది మీరు అన్ఎయిడెడ్ విజన్ 6/6 అనేది ఉండాలి. నోటిఫికేషన్లు ఇచ్చారు, ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇది ఎస్ అని చెప్పేసి అయితే ఇవ్వాలి. తర్వాత డూ యూ యూజ్ స్పెక్టకల్స్, కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ ఎనీ విజువల్ యాడ్ అంటే మీరు చూపుకి సంబంధించి ఏదైనా కాంటాక్ట్ లెన్సెస్ వాడుతున్నారా లేదంటే స్పెక్టకల్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు స్పెట్స్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎస్ పెడితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే పెట్టాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఎవర్ అండర్గాన్ లాసిక్ అంటే లాసిక్ సంబంధించి ఐ సర్జరీ కానీ పిఆర్కి కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకున్నారని చెప్పేసి అంటున్నారు. నో అని చెప్పేసి పెట్టాలి. ఒకవేళ మీరు అలాంటివి ఏమైనా లాసిక్ సర్జరీ కానీ హైకి సంబంధించి ఏదైనా చేయించుకుంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైనల్గా డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్. సో కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా. సో నో పెట్టాలి. ఒకవేళ ఎస్ పెడితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి సెక్షన్ బికి సంబంధించి ఇక్కడ మనకి ఏంటి అంటే మెంటల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్. ఇక్కడ మీకు సైకాలజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు. డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ సైకియాట్రిక్ ఆర్ న్యూరాలజికల్ ఆర్ కాగ్నిటివ్ డిసార్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. లేదు కాబట్టి నో పెడతాము. ఎస్ పెడితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. తర్వాత డూ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ బ్లాక్అవుట్స్, సిజరేస్, వెర్టిగో సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్
కాన్షియస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్లాక్అవుట్స్కి సంబంధించి ఇక్కడ నో పెట్టాలి. తర్వాత ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ సస్టైన్డ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫర్ లాంగ్ ఆపరేటింగ్ అవర్స్, ఎస్ అని చెప్పేసి పెట్టాలి. ఇది సో ఇది నో పెట్టద్దు, ఎస్ అని చెప్పేసి పెట్టాలి. అంటే మనకు లాంగ్ అవర్స్ మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇది మనము కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. మనకి కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత సెక్షన్ సికి సంబంధించి ఇక్కడ మెడికల్ కండిషన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఏంటి అంటే హ్యావ్ యూ బీన్ డయాగ్నోజ్డ్ విత్ డయాబెటీస్ మిలిటస్, సో మీకు డయాబెటీస్ ఉందా, సో డయాబెటీస్ ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఉంటే ఇక్కడ మీరు ఎస్ పెట్టండి, నాట్ ఎలిజిబుల్, నో పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యావ్ యూ బీన్ డయాగ్నోజ్డ్ విత్ హైపర్ టెన్షన్, మీకు హై బీపీ ఉందా, సో నో పెట్టాలి. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ కార్డియోవాస్కులర్ డిసీజ్, రెస్పిరేటరీ డిసార్డర్ ఆర్ క్రోనిక్ సిస్టమేటిక్ ఇల్నెస్, సో మీకు హార్ట్ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించి ఇలాంటివి ఉంటే ఇక్కడ మీరు ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే మాత్రం నాట్ ఎలిజిబుల్ కాబట్టి నో పెడతాము. తర్వాత ఆర్ యూ కరెంట్లీ టేకింగ్ మెడికేషన్ దట్ మే కేస్ డ్రౌజినెస్, డిలేడ్ రియాక్షన్ ఆర్ ఇంపైర్డ్ అలర్ట్నెస్, సో మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారా లేకుంటే తీసుకున్నారా అని చెప్పేసి అంటున్నారు. నో పెట్టాలి. సో నో పెట్టేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సెక్షన్ డికి సంబంధించి సబ్స్టాన్స్ యూజ్ డిక్లరేషన్, ఇక్కడ డూ యూ కన్జ్యూమ్ నార్కోటిక్ డ్రగ్స్, సైకోయాక్టివ్ సబ్స్టాన్సెస్ ఆర్ హ్యాబిట్ ఫార్మింగ్ ఇంటోక్సియన్స్, సో ఇది నో పెట్టండి, ఎస్ పెడితే నాట్ ఎలిజిబుల్. తర్వాత డూ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ హ్యాబిచువల్లీ ఆర్ ఇన్ మేనర్ అఫెక్టింగ్ వర్క్ అలర్ట్నెస్ అని చెప్పేసి అంటున్నారు. నో పెట్టాలి. సో మీకు ఆల్కహాల్ ఏదైనా తాగే అలవాటు ఉందా అలాంటివి అడుగుతున్నారు, ఇక్కడ నో పెట్టాలి. సో కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. అనుకోవచ్చు ఇన్ని కండిషన్స్ ఎందుకున్నాయి, ఇన్ని మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఎందుకున్నాయంటే మనకి ఈ యొక్క ట్రైన్ డ్రైవర్ జాబ్ ఇది, అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అనే వాళ్ళు ఎవరైతే లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. సో మీ పైన కొన్ని వేల మంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సైకాట్రిక్స్కి సంబంధించి అన్ని కూడా చెక్ చేస్తారు కాబట్టి సో అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో మీరు డైరెక్ట్ ఇక్కడ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ పని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు మ్యారిటల్ స్టాటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెడుతున్నాను. తర్వాత రిలీజియన్, సో రిలీజియన్ దగ్గర మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క రిలీజియన్ని బట్టి. సో ఇక్కడ నేను హిందూ కాబట్టి హిందూ పెట్టాను. తర్వాత మదర్ టంగ్, సో మీ మదర్ టంగ్ ఏంటి, ఇక్కడ మీరు మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి ఇక్కడ నేను తెలుగు పెడుతున్నాను. సో తెలుగు ఇక్కడ ఉంటుంది, తెలుగు పెట్టండి. సో మీరు ఏదైతే అది పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మనకి ఈ యొక్క రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా కండక్ట్ చేయబోతున్నారు. మీకు తెలుగులో కావాలనుకుంటే తెలుగు పెట్టండి, లేదు నాకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, హిందీ కావాలంటే హిందీ, ఆ విధంగా. తర్వాత మీకు పుట్టుమచ్చలు ఉన్నాయి, మీకు 10th క్లాస్ మెమోలో పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూసేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ 1 దగ్గర ఆ డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ 2 దగ్గర ఆ డీటెయిల్స్ చూసేసి ఇక్కడ ఇవ్వండి. లేకుంటే మీకు ఒకవేళ పుట్టుమచ్చలు లేకపోతే సో ఇక్కడ నో మార్క్స్ అని చెప్పేసి పెట్టండి, నో మార్క్. సో ఈ విధంగా నో మార్క్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ, సో ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ అంటే ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ అనమాట. సో కమ్యూనిటీ పైన సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి అన్రిజర్వ్డ్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓబీసీ వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని చెప్పేసి పెట్టాలి. సో అక్కడ మీరు ఓబీసీ క్రిమిలేయర్ అని చెప్పేసి పెడితే మీరు జనరల్ కేటగిరీ కింద అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని చెప్పేసి పెట్టిన తర్వాత సో దానికి సంబంధించి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి రైట్ సైడ్లో మీకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారో ఇక్కడ ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇక్కడ మీకు రెవెన్యూ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, అక్కడ మీకు ఇక్కడ ఎవరు ఇచ్చారని దాన్ని బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ ఇష్యూ చేస్తారు, ఏ స్టేట్, సో ఏపీ వాళ్ళైతే ఏపీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ. తర్వాత దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేస్తారు. ఒకవేళ మీకు లేకపోతే అంటే ఇక ఓబీసీకి సంబంధించి సెంట్రల్కి ఫార్మాట్కి సంబంధించి ఒకవేళ మీకు లేకుంటే తీసుకోండి. సో ఉన్న వాళ్ళైతే అదే అప్లోడ్ చేయండి, లాస్ట్ ఇయర్దైనా పర్వాలేదు. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్. సో పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి అండ్ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి.
డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఐ హియర్ బై కన్సెంట్ దట్ మై రీఫండ్ మే బీ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ మై మెన్షన్డ్ ఆధార్ నంబర్. అంటే మీరు ఏదైతే ఆధార్ నంబర్ ఇస్తారో ఆధార్కి లింక్ అయినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఏదైతే అమౌంట్ ఏదైతే మనకి ఫీ అనేది పే చేస్తామో ఆ ఫీ అనేది మీ యొక్క అకౌంట్కి రీఫండ్ అయితే అవుతుందంట. సో ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ మనం కాదు కాబట్టి నో పెడతాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది మనము కాదు కాబట్టి ఇది నో అలాగే ఉంచేస్తాము. అలాగే నెక్స్ట్ ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీలో ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నారు. కాదు కాబట్టి నో పెడతాము. తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ దగ్గర సో మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మనము స్టూడెంట్స్ కాబట్టి అన్ఎంప్లాయ్స్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టాలి. సో లేదు మీరు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థలో వర్క్ చేస్తే అక్కడ దాన్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిసిఏఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేసి ఉన్నట్లయితే ఇంతకుముందు ఏదైనా రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి కానీ అలాంటి వాటికి సంబంధించి మీరు ఒకవేళ చేసి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. లేదు అంటే నో అని చెప్పేసి పెట్టండి. ఎస్ పెడితే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి మనము ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే మనము బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇవ్వాల్సి ఉండేది. అలాగే బ్యాంక్ అకౌంట్ నేమ్తో పాటు ఆ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆప్షన్ అనేది చేంజెస్ చేశారనమాట. ఏంటి అంటే డైరెక్ట్ మనము ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఆధార్ నెంబర్కి సంబంధించి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుందో సో ఆ యొక్క అకౌంట్కి డైరెక్ట్గా మన ఏదైతే రీఫండ్ ఎగ్జామ్కి సంబంధించి రీఫండ్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా అదే అకౌంట్కి మనకి రీఫండ్ అయితే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు. సో మీరు డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో నాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. లేదు నాకు ఈ యొక్క అకౌంట్కి కాదు వేరే బ్యాంక్కి కావాలనుకుంటే ఇక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ అనేవి చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అదే ఉన్నట్లే అనుకుంటే డైరెక్ట్గా సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనము ఈ జాబ్స్కి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఓన్లీ మీరు 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన ఎలిజిబులే, లేదంటే మీరు 10th పాటు ఐటీఐ చేసిన ఎలిజిబులే, లేదంటే మీరు 10th పాటు డిప్లొమా చేసిన ఎలిజిబులే, లేదంటే 10th పాటు మీరు డిప్లొమాతో పాటు నార్మల్గా డిప్లొమా కాకుండా మీరు బీఈ బీటెక్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. దాన్ని బట్టి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ ఇవ్వండి. సో మీరు ఇక్కడ ఇక అప్రెంటిస్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఎన్ఈఎస్సీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, అదే మనకి అప్రెంటిస్షిప్ అనమాట. సో మీరు 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే లాస్ట్లో మనకి మెట్రికులేషన్ అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్, సో మీరు ఏ డిస్టిక్లో చదివారో ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బోర్డ్, సో బోర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఏ ఇయర్లో పాస్ అయ్యారో 10th క్లాస్, డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత రోల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎస్ఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ పైన మీకు లెఫ్ట్ సైడ్లో సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనము యాడ్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఉంటుంది, యాడ్ పైన క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము యాడ్ పైన క్లిక్ చేసి ఒకవేళ అప్రెంటిస్షిప్ చేస్తే అప్రెంటిస్షిప్ డీటెయిల్స్, ఐటీఐ చేస్తే ఐటీఐ డీటెయిల్స్, డిప్లొమా చేస్తే డిప్లొమా, ఆ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటోకి సంబంధించి మన పాస్పోర్ట్ ఫోటోకి సంబంధించి అక్కడ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ ఇమేజ్ అని చెప్పేసి ఆప్షన్ కదా, దానిపైన క్లిక్ చేసి మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నుంచి కూడా అప్లోడ్ అయితే చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో సో సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి మాత్రం మనము ఇక్కడ 30 KB మినిమం మనకి 30 ఉండాలి, మ్యాక్సిమము 49 KB లోపు ఉండాలంటే సిగ్నేచర్ ఫైల్ సైజ్ అనేది జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
మనకి దీనికి సంబంధించి ఇక్కడ ఇక డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. సో 50 mm ఇంటూ 20 mm అని చెప్పేసి ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ డాక్యుమెంట్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి ఒక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఒక ఫోటోగ్రాఫ్ అనేది మీ యొక్క లైవ్ ఫోటో ఈ విధంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేయడం ఈ విధంగా రావాలన్నమాట. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇది ప్రిఫరెన్సెస్కి సంబంధించినటువంటి ఒక ఆప్షన్స్కి సంబంధించి పేజ్ అనమాట. ఇక్కడ మనము ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు నేను ఫస్ట్ అక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేశాను కాబట్టి అది మనకి చూపిస్తుంది సెలెక్టెడ్ ఆర్ఆర్బీ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మనకి చూడండి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు రెండు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఫస్ట్ ఎస్సీఆర్లో కావాలి కాబట్టి ఎస్సీఆర్ పెట్టాను, తర్వాత నెక్స్ట్ ఇది పెట్టాను. సో మీకు ఇష్టం ఏదైనా అది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ ప్లేస్ నేమ్. సో ఇక్కడ నేను నా ప్లేస్ నేమ్ వచ్చేసి ఆర్మూర్ కాబట్టి సో ఇక్కడ నేను ఆర్మూర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. మా ఆర్మూర్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ సేవ్ పైన క్లిక్ చేయాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడు ప్రివ్యూ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయగా మనకి ఇలా అయితే వస్తుంది. అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసే ముందు ఫైనల్ స్టేజ్ అనమాట. అంటే మనకి అప్లికేషన్ ప్రివ్యూకి సంబంధించి ఇక్కడ మీకు పేజ్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎండింగ్ వరకు ప్రాసెస్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు కదా, అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేదో మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై ఒకసారి చేసుకోండి. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి. లేదు మీరు ఇందులో ఏదైనా మిస్టేక్స్ చేశారనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నేను అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చేస్తాను కాబట్టి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ మనకు అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చాను కాబట్టి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగా మనకి నెక్స్ట్ పేమెంట్ పేజ్లోకి అయితే ఇలా మనకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఫీజు అనేది చూపిస్తుంది. ఫీజు గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళందరికీ కూడా కేవలం మీరు 250 అనేది పే చేయాలి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అనేది చేస్తారు. మిగతా వాళ్ళు అయితే మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాలి. మీకు 400 రూపీస్ అనేది రీఫండ్ అనేది చేస్తారు. సో మీరు యొక్క ఫీజు వచ్చేసి మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. మీకు ఇక్కడ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ త్రూగా కానీ ఈ యొక్క ఫీజు అనేది పే చేసేయచ్చు. సో ఫీ అనేది పే చేసేసి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిషన్ అనేది అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఫీ అనేది పే చేసేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ హిస్టరీలోకి వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ దగ్గర అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు కంప్లీటెడ్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఫీ పే చేయకపోతే మాత్రం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇంకా ఏమి కూడా చూపించదనమాట. అండ్ మీకు పేమెంట్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి మీరు ఫీజు అనేది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా కొంచెం ముందే మీరు ఫీ అనేది పే చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఫీ అనేది పే చేయకుండా మర్చిపోయారనుకోండి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా, ఫీ అనేది పేమెంట్ అయిందా లేదా ఇక్కడ అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాన్ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి మొబైల్ త్రూగానే యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. సో మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ ఉంది కాబట్టి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ వినండి, ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.